ఇప్పటివరకు ఈ జర్నీలో కానీ? సార్ 100% అదే. ఈరోజు నేను ఉన్నాను అంటే కంప్లీట్లీ నా షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు చాలామంది అభిమానించారు సార్. వీడు బాగుండాలి, వీడు బాగా చేయాలని ఓన్ చేసుకున్నారు. పర్టికులర్లీ విషయానికి వచ్చేసరికి ఆ టైంకి అదేదో మొత్తం అందరూ యునైట్ అయ్యి వీడికి మంచి జరగాలని కోరుకుంటారు కదా, అది చాలా చిన్న విషయం కదా సార్. వాళ్ళందరికీ చాలా గట్టిగా చెప్పాలని ఉంటుంది. అదే ఈ సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను అందుకే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఆ పదం చెప్పేదాని బదులు ఏదో చెయ్యాలి అన్నదే సినిమా. అది నేను చెయ్యాలనుకుంటున్నాను సార్. సరే, మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే రెండు విషయాలు గుర్తొస్తాయి సార్. ఒకటి రెండోది రిలీజ్ ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మీరు మాట్లాడిన స్పీచ్. ఆ రోజు చాలా బరస్ట్ అయి మాట్లాడారు. నిజానికి ఆ సినిమా హిట్ అయింది కాబట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటకి ఒక వాల్యూ యాడ్ అయింది. అదే ఆ సినిమా అటు ఇటు అయి ఉంటే మళ్ళీ మోసేసే వాళ్ళు రెడీగా ఉండేవారుగా. సార్ ఒకవేళ వాళ్ళు మోసేస్తారో లేదో పక్కన పెడితే సార్, ఒకవేళ ఆ రోజు నేను మాట్లాడిన మాట నిజం కాకపోయినంటే ఇంకా నాకు టేస్ట్ లేనట్టు. బికాజ్ ఎందుకంటే ఇనిషియల్గా నా డెసిషన్ ప్రతి ఒక్క ఇనిషియల్ ప్రమోషన్ దగ్గర నుంచి బిగినింగ్ ఆఫ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నా డెసిషన్, నాకు నచ్చి చేసిన థింగ్స్ కొన్ని ఉంటాయి. ఫిలిమ్స్ అన్నీ వర్కౌట్ అయ్యాయి, ఎక్కడో చిన్నవేవో జరుగుతున్నాయి. దెన్ నేను మళ్ళీ అలా తీసుకున్నాను సార్. ఎవ్రీథింగ్ ఇంకా డిసిషన్ మేకింగ్ ఒకటి ఉంటుంది కదా సార్ నా వరకు. ఇప్పుడు కంప్లీట్లీ డైరెక్టర్స్ ఎడిట్ దేర్ జాబ్ అంతా చాలా బాగా జరుగుతుంది. ఎవరిని ఎలా చేద్దాం, ఈ సినిమాని ఎలా తీసుకెళ్దాం అనే డిసిషన్ కంప్లీట్లీ తీసుకుంటున్నాము. అది కానీ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి సార్. ఆ రోజు మాట్లాడడానికి రీజన్ ఏంటంటే కొంతమందికి అది ఎక్కట్లేదు సినిమా. అంటే సినిమా ఎక్కట్లేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే క్లైమాక్స్ ఏం వర్కౌట్ అవుద్దబ్బా, క్లైమాక్స్ ఏంటి అనే ఒక చిన్న డిస్కషన్స్ అవుతున్నాయి. నేను బిలీవ్ చేసిందే అది. నేను అదే చెప్పాను సార్. అది కూడా నేను ఇంత నమ్మి చేసినప్పుడు ఆ నమ్మకం అది నిజం కాదన్నప్పుడు ఇంకా నా జడ్జిమెంట్ మీద నాకు లేనిట్టే కదా సార్, గ్రిప్ పోయినట్టే. మేబీ నేను ఆలోచించేదే తప్పు అవుతున్నట్టు కదా, ఆ పరంగా ఎక్కువ ఇబ్బంది పడేవాడిని. వేరే వాళ్ళు అనేదానికన్నా నేను ఓకే నా జడ్జిమెంట్ రాంగ్ అయిపోయిందిరా, నేనేదో ఇంకేదో కొంచెం వేరే రాంగ్ జోన్లో ఉన్నాను అనే జోన్కి వెళ్ళిపోయానేమో. అది నిజమైంది కాబట్టి ఐమ్ వెరీ హ్యాపీ సార్. జడ్జిమెంట్ పరంగా పక్కన పెడితే మిమ్మల్ని వెనక్కి లాగే వాళ్ళు ఒకరు ఉన్నారు, ట్రోల్ చేసే వాళ్ళు ఒకరు ఉన్నారు అని మాట్లాడారు కదా, వాళ్ళు ఇంకొంచెం గట్టిగా మాట్లాడే స్కోప్ ఇచ్చేవాళ్ళేమో ఉంటారు సినిమా. 100% ఉంటుంది కదా సార్. ఇంకా మార్నింగ్ నుంచి వేరేలా ఉండేది. తర్వాత ఏమైనా తగ్గింది అనుకుంటున్నారా? తర్వాత మీ మీద దృష్టి పెట్టేవాళ్ళ? ఈ ప్రస్తుతానికైతే అంతా వెరీ స్మూత్ సార్, వెరీ హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఏదవుతూ ఉంటుంది, ఇంకా దాన్ని ఏది ఆపలేము. బట్ ఐఎమ్ హ్యాపీ. ఆడియన్స్ ఓన్ మీ, వాళ్ళ కంటెంట్ నచ్చింది. మీన్ వైల్ ఆ 1 year నేను సినిమాలు గ్యాప్ ఇవ్వడం, ఈ ప్రాసెస్లో నేనేంటి అన్నది వాళ్ళకి తెలిసింది. ముందు తెలియకపోయి ఉండొచ్చు చాలామందికి, కిరణ్ హూ ఈజ్ కిరణ్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ హిమ్ అన్నది. నా పర్సనాలిటీ ఏంటో తెలిసింది, నా సినిమా టేస్ట్ ఏంటో తెలిసింది. దానివల్ల అంత పాజిటివ్గా ఉంది.